హైదరాబాద్లో డ్రగ్స్ రాకెట్ ముఠా గుట్టు రట్టు చేశామని రాచకొండ సిపి సుధీర్ బాబు తెలిపారు. ఎల్బీ నగర్ ఎస్ఓటీ, జవహర్ నగర్ పోలీసులు సంయుక్త ఆపరేషన్ నిర్వహించి నిందితులను పట్టుకున్నారని అన్నారు. రాజస్థాన్కు చెందిన ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి వారిపై ఎన్టీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశామని అన్నారు. నిందితుల నుండి 45 లక్షల రూపాయలు విలువ చేసే గసగసాల గడ్డి, ఎండీఎంఏ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నామన్నారు సిపి. మనకు ఎల్బీ నగర్ టాస్క్ ఫోర్స్ టీమ్ చేసింది. డిఫరెంట్ రూట్ కూడా మనం కనుక్కున్నాం, ట్రాన్స్పోర్టేషన్ రూట్ ఎట్లా ఉంటుంది. దీంట్లో మనం ఇద్దరిని నేరస్తులను అరెస్ట్ చేశాం. ఒమారాం అండ్ దెన్ సన్బల్ రామ్, వీళ్ళిద్దరిని అరెస్ట్ చేశాం. ఒమారాం అతను ప్రీవియస్ కూడా ఇతను రాజస్థాన్లో ఈ కేసు సేమ్ కైండ్ ఆఫ్ కేసెస్లో డ్రగ్ వెండర్, ట్రాన్స్పోర్టర్, కన్స్యూమర్ ఇతను ఇంతకుముందు ఇన్వాల్వ్ అయినాడు. మళ్ళీ మన అకాడమిక్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇతను ఇది ప్రాస్పెక్టివ్ వైఎస్కి అమ్మే ప్రాసెస్ ఉన్నప్పుడు పట్టుకోవడం జరిగింది. వీళ్ళు రాజస్థాన్ ప్రాంతం వాళ్ళు. రాజస్థాన్తో పాటు వాళ్ళు మధ్యప్రదేశ్లో కూడా కాంటాక్ట్స్ డెవలప్ చేసి ఈ ట్రాన్స్పోర్టేషన్లో కానీ, ప్రొక్యూర్మెంట్లో కానీ, ఈ బట్టీలో కానీ ఈ బట్లర్స్ యాక్టివిటీస్ చేయడం జరిగింది. మనకు ఎల్బీ నగర్ టాస్క్ ఫోర్స్ టీమ్ చేసింది. డిఫరెంట్